హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఇది ఒక 2 days కలిపి ఒక వ్లాగ్ లాగా నేను తీసాను అనమాట. సో అంటే ఒక వీకెండ్ లైక్ సాటర్డే సండే రోజు కలిపి నేను ఒక వ్లాగ్ కింద మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఇదైతే సాటర్డే. సో సాటర్డే మార్నింగే లైక్ 7:30 8 కల్లా బయటికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎందుకు వెళ్తున్నాము అంటే చేపల వేటకు వెళ్తున్నాం అనమాట. సో చేపల వేట అనగానే ఏదో మనకి చిన్నప్పుడు కథల్లో అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు కలిసి చేపల వేటకు వెళ్ళారు అని చెప్పి అలా ఉంటుంది కదా. సో నాకు అలా అనిపించింది చేపల వేట అనగానే సడన్గా అది స్ట్రైక్ అయిందనమాట. సో ఎస్ అండి, ఇదైతే సాటర్డే మేము చేపలు కొనుక్కోవడానికని బయలుదేరామన్నమాట. సో మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, లైక్ బ్రహ్మలింగం చెరువులో చేపలు బాగుంటాయి కదా, టేస్ట్ బాగుంటుందంట కదా అని చెప్పి చాలా రోజుల నుంచి లైక్ ఒక మంత్స్ అని చెప్పుకోవాలి. సో చాలా మంత్స్ నుంచి అడుగుతున్నారు. సో సాటర్డే అంటే ఆయనకి వీక్ ఆఫ్ కాబట్టి ఆ రోజు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. మాకైతే దగ్గరే బ్రహ్మలింగం చెరువు అని చాలామందికి ఐడియానే ఉండుంటుంది. చెరువు తెలియకపోయినా సరే ఆ బ్రహ్మలింగం చెరువులో చేపలు అంటే కనుక చాలామందికి ఐడియానే ఉండుంటుంది. సో ఫైనల్గా మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా చాలా ఊర్లను కవర్ చేస్తుంది ఆ చెరువు అనేది. లైక్ చాలా ఫార్మింగ్కి యూజ్ అవుతుంది అండ్ డ్రింకింగ్ వాటర్ కింద కూడా యూజ్ అవుతుంది అంటే నాకైతే తెలీదు. సో ఫైనల్గా వచ్చేసాము అండ్ వ్యూ చూసారా సూపర్గా ఉంది. సో ఫైనల్గా వచ్చేసాము అండ్ ఈ స్పాట్లోనే వాళ్ళు సేల్ చేస్తారు అని చెప్పారనమాట. సో అందుకని అక్కడే వెయిట్ చేస్తున్నాము. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాము అక్కడికి వచ్చిన తర్వాత అయితే. అక్కడ అప్పుడే కాదు, ఇంకా ఒక 2-3 hours పైనే పడుతుంది అవన్నీ రావటానికి అని చెప్పారనమాట. సో బట్ అక్కడైతే తీసుకోలేదు. అండ్ మార్నింగే బయలుదేరటానికి కూడా రీజన్ అదే అనమాట. లైక్ 9-9:30 కల్లా అయిపోతాయేమో అని చెప్పి త్వరగా బయలుదేరిపోయాము. బట్ ఇంకా రావటానికే వాళ్ళు ఆల్మోస్ట్ 11 o'clock అలా వస్తాయని చెప్పారనమాట. బట్ చాలా డిసప్పాయింట్ అయిపోయాము. అండ్ లాస్ట్ టైం తమ్ముడు ఒక చోట నుంచి తెచ్చాడు. సో వాడికి ఫోన్ చేస్తే దగ్గరలోనే అని చెప్పాడనమాట. సో ఇంకా మళ్ళీ అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఫైనల్గా అక్కడికి కూడా వచ్చేసామన్నమాట. జస్ట్ ఒక 1-2 minutes దూరమే. అండ్ ఇందాక చూపించిన చెరువు వేరు అండ్ ఇప్పుడు చూపిస్తున్న చెరువు వేరు అనమాట. రెండు కూడా డిఫరెంట్. అండ్ రోడ్డు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇక్కడ చెరువుకి వచ్చేసి ఈ చేపలు తీసుకున్నాం అనమాట. చూసారా, లైక్ మేము ఇంత దూరం ఇలా రావడానికి రీజన్ ఏంటంటే లైవ్ ఫిష్ తీసుకోవాలని చెప్పి. సో మేము హైదరాబాద్లో ఉన్నా సరే మ్యాక్సిమం లైవ్ ఫిష్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. చనిపోయినవి మేము అసలు మ్యాక్సిమం తీసుకోము. అసలు లేదు లైవ్ ఫిష్ లేదు అంటే అసలు కొనుక్కోకుండా వచ్చేస్తాం అనమాట. సో లైవ్ ఫిష్ టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా. సో ఫైనల్గా మేము చేపలు కొనేసుకున్నాము ఆ రోజు. సో మా హస్బెండ్ కోరిక అయితే బ్రహ్మలింగం చెరువులో తినాలి అని ఆయన కోరిక. బట్ అక్కడది అక్కడ కొనుక్కోలేదు, కానీ దాని పక్కనే ఉన్న అంటే ఇది ఒక సపరేట్ ఊరు చెరువు అనమాట. సో అక్కడ తీసుకున్నాము. సో ఫైనల్గా ఫిష్ అండ్ ప్రాన్స్ కూడా తీసుకున్నాము. జస్ట్ మేము ఓన్లీ ఫిష్ కోసం వచ్చాము. బట్ మా ఇద్దరికి ప్రాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఎక్స్ట్రా ఇంకొంచెం ప్రాన్స్ కూడా తీసుకున్నాము.
అండ్ ఇక్కడ చెరువుల దగ్గర మనం కొనుక్కున్నాము అంటే ఒక ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇదొక నాకు బెటర్ అనిపిస్తుంది. చాలామందికి క్లీన్ చేయటం రాదు అండ్ క్లీన్ చేయడానికి ప్లేస్ అనేది సరిగ్గా మనకి పల్లెటూర్లు అంటే బాగానే ఉంటుంది కానీ సిటీస్లో అలా ఉంటాం కదా, సో అలాంటప్పుడు కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా అయితే మాత్రం బెటర్ అనిపిస్తుంది అనమాట. వీళ్ళే క్లీన్ చేసి ఇస్తాం, చాలా సులువైపోతుంది పని అయితే. సో అక్కడ ఏంటంటే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి, చాలా రకాల ప్రాన్స్ ఉన్నాయి. ఆ పేర్లు కూడా నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు. పల్లెటూరులోనే పుట్టి పెరిగినా సరే నేను అసలు ఆ పేర్లు వినలేదన్నమాట. అంత వింత వింత పేర్లు ఉన్నాయి చేపలకైతే. సో మేమేదో డాడీ ఏదో చెప్పారు సంథింగ్, అది తీసుకున్నాము. అండ్ ప్రాన్స్ ఇష్టం కాబట్టి దానిలో సైజెస్ అనేది ఉన్నాయి, బట్ మాకు కావాల్సిన సైజులో మేము తీసేసుకున్నాము. సో ఫైనల్గా రిటర్న్ బయలుదేరిపోయాము. అండ్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే ఆ రోజు సాటర్డే నేను తిన్నానమాట. నేను సాటర్డే మానేశాను నాన్ వెజ్ తినటము. అండ్ మమ్మీ కూడా తినరు, బట్ ఏంటంటే మెయిన్గా ఆయన తింటారు, ఆయన కోసం అని చెప్పి మెయిన్గా వెళ్ళింది. ఆయన ఎప్పటి నుంచో కావాలి తినాలని ఉంది అన్నారని చెప్పి వెళ్ళామన్నమాట. వీకెండ్ కాబట్టి సాటర్డే అయినా సరే ఆ రోజే వండేసుకున్నాము. అండ్ ఇక్కడ క్లీన్ చేసేసి అవన్నీ కూడా మ్యారినేట్ చేసుకున్నాము. సో మ్యారినేషన్ అంటే తెలిసే ఉంటుంది కదా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం అవన్నీ కామన్. సో అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ వెంటనే మమ్మీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మమ్మీ చేసే ఫిష్ కర్రీ అయితే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్. మమ్మీ దానిలో అయితే నాకు చాలా ఇష్టము. అండ్ చాలా హడావుడి చేసినట్టు కూడా ఉందన్నమాట. చాలా సింపుల్గా చేస్తారు. అండ్ కొత్త వాళ్ళు అప్పుడే వంట నేర్చుకుంటున్నారు, నాన్ వెజ్ అప్పుడే నేర్చుకుంటున్నారు అనేవాళ్ళు కూడా చేసేయచ్చు. సో ఎలా చేసేయాలో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నారు. సో ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిపోయిన తర్వాత టొమాటోస్ అని యాడ్ చేస్తున్నారు. సో టొమాటోస్లో కొంచెం ఉప్పు అండ్ మమ్మీ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోస్తో పాటు వేస్తారనమాట. సో మమ్మీకి ఇలా అలవాటు, సో ఇలానే బాగుంటుందన్నమాట. సో నిజంగానే టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. సో మనం జనరల్గా ఏంటంటే ఆనియన్స్ వేసుకున్న తర్వాత వేస్తాం కదా, బట్ మమ్మీ అలా కాదు. అండ్ ఇక్కడ పక్కనే ప్రాన్స్ కూడా ఆవిరి పట్టేస్తున్నారు. లైక్ దానిలో ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కుక్ చేసేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది కదా, సో అదే చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూసారా, మమ్మీ టొమాటోస్ మధ్యలో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే అన్నీ కూడా హైబ్రిడ్ టొమాటోస్ కదా, అవి తొందరగా మ్యాష్ అవ్వట్లేదు. సో సెంటర్లో పెట్టేస్తే త్వరగా మ్యాష్ అయిపోతుంది అని చెప్పి అలా సెంటర్లో పెట్టేసుకుంటున్నారు. సో ఫైనల్గా టొమాటోస్ కూడా మ్యాష్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నారు అనమాట, ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో టొమాటోస్ కూడా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేస్తున్నారు. సో జనరల్గా చేపల పులుసు అంటే కొంచెం వాటర్ కంటెంట్ అండ్ పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆ పులుసుకి ఆ పులుపు ఉండాలన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ చింతపండు పులుసు కూడా మొత్తం పోసేసారు. సో మనం వేసుకునే క్వాంటిటీ బట్టి ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. అండ్ వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నారనమాట. సో అవన్నీ కూడా వాటర్లో మంచిగా మిక్స్ అయిపోతాయి. లైక్ కారం యాడ్ చేశారు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నారు, కొంచెం పసుపు అండ్ అలాగే ఇప్పుడు మ్యాంగో పౌడర్ యాడ్ చేశారనమాట. జనరల్గా ఎవరో యాడ్ చేసుకుంటే ఎవరైనా సరే చింతపండు పులుసు లేదా మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తారు, బట్ మమ్మీ ఏంటంటే మిక్స్ యాడ్ చేస్తుంది అనమాట. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ రెండిటి కాంబినేషన్ అనేది, రెండు పులిపే బట్ రెండు కూడా డిఫరెంట్ పులుపు. బట్ ఇవి రెండు మిక్స్ చేసుకుంటే ఆ చేపల పులుసు టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. సో మేము
చింతపండు పులుసుతో పాటు కొంచెం మ్యాంగో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా మనకి బాయిల్ అనేది వచ్చేయాలి. సో అలా బాయిల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, సో అప్పుడు దాన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బళ్ళారి కారం అంటారు కదా, అంటే కలర్ ఉంటుంది కానీ స్పైసీనెస్ ఉండదు. లైక్ మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఎలా వేస్తామో కలర్ కోసము, సో ఇక్కడ మేము అది యాడ్ చేయకుండా బళ్ళారి కారంది యాడ్ చేస్తున్నాం అనమాట. సో కలర్ అండ్ ఏంటంటే కొంచెం మాత్రమే కారం ఉంటుంది. అండ్ ఆ వాటర్ మొత్తం కూడా, ఆ పులుసు మొత్తం కూడా మనకి బాయిల్ వచ్చిన తర్వాత ఆ ఫిష్ పీసెస్ అనేది పెట్టేస్తున్నారు. సో మనం ఏంటంటే తర్వాత ఎప్పుడైనా జనరల్గా ఫిష్ అనేది ఎక్కువ కదిలించడం, తిప్పటం అలా చేయకూడదు. ఏదైతే మనం గ్రేవీ కోసం చేసుకుంటున్నామో అది మొత్తం చేసేసిన తర్వాత ఫిష్ యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచుకొని మనం చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట, ఎడపడ అలా తిప్పేయకుండా. సో అప్పుడే ఆ ముక్క అనేది మనకి కట్ అవ్వకుండా, అంటే చితికిపోకుండా ఉంటుంది. సో పీసెస్ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నారు. అండ్ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇక అంతే. మనం కొంచెం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని అండ్ కొంచెంసేపు అలా తీసి పెట్టుకుని, అంటే ఏంటంటే ఆ చేప ముక్క అనేది పీసెస్ కింద అవ్వకుండా మరీ మెత్తగా అయిపోకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో అంతే, ఇలా సింపుల్గా ఒక 10 మినిట్సే పడుతుంది. మనం పీసెస్ పెట్టుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసింది. సో ఇంకంతే, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడి వేడి చేపల పులుసు, మన అమ్మ చేతి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి ఈ విధంగా అయితే. సో ఆ రోజు మా లంచ్కి అయితే చేపల కూర. అండ్ మేము లైక్ మమ్మీ అండ్ నేను నాన్ వెజ్ తినము. మమ్మీ ఎప్పుడు తినరు, నేను సాటర్డే అండ్ థర్స్డే తిన్నాను అనమాట. సో మాకు బీట్రూట్ ఫ్రై చేసేసుకున్నాము. సో ఇదైతే ఆ రోజు మా లంచ్కి. అండ్ ఆ రోజు అనుకోకుండా మా కజిన్స్ వచ్చారు, ఇంకా ఫుల్ ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసామన్నమాట, లంచ్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సండే మార్నింగ్ అనమాట. సో సండే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, జస్ట్ ఫర్ తమ్ముడు కోసం ఈ బ్రేక్ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయింది అనమాట. ఆ రోజు మాది దోశ అనుకుంటా. సో తమ్ముడికి దోశ వద్దని చెప్పాడు, బోర్ వచ్చేసింది నాకు దోశ వద్దు, రైస్తో ఏదన్నా చేయమని చెప్పాడు. సో నాకు రైస్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్గా లైక్ మసాలాలు యాడ్ చేసుకుని డిఫరెంట్గా చేయటం అంటే చాలా ఇష్టము. మ్యారేజ్కి ముందైతే ఇంకా చాలా చేసేదాన్ని, బట్ మా హస్బెండ్ మార్నింగ్ అంత తినరు అనమాట, అందుకని అదంతా తగ్గించేశాను. సో చెప్పాను కదా, లెఫ్ట్ ఓవర్ రైస్తో నేను ఆ రోజు స్పెషల్లీ ఫర్ తమ్ముడు కోసం ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా సింపుల్గా, కొంచెం హెల్తీగా కూడా చేస్తున్నాను అనమాట. సో జస్ట్ ఒక ఆనియన్ అండ్ 1 క్యారెట్, ఒక 2-3 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేక ఒక వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసెస్ లైక్ సాల్ట్, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ ఉంది కదా, సో అదంతా కొంచెం పొడిగా విడివిడిగా చేసేసుకుని ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటే అంతే, చాలా యమ్మీగా ఉంటుంది. సో మిగిలిపోయిన రైస్తోనే కాదు, బట్ ఫ్రెష్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర, అండ్ నేను ఫస్టే ఒక 1 ఎగ్ని కొంచెం బుర్జీలాగా చేసేసుకున్నాను అనమాట, ఒక హాఫ్ బాయిల్ లాగా. సో అది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో కొంచెం నైట్ రైసే కానీ హెల్తీగా చేసుకోవాలి అనేది కొంచెం నా పాలసీ, అందుకనే ఆ వెజిటేబుల్స్ అండ్ ఆ ఎగ్ అనేది యాడ్ చేశాను. సో అంతే, చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో మాది వైట్ రైస్ కాదు, మేము ఇక్కడ యాడ్ చేసుకుంది బ్రౌన్ రైస్. సో ఫైనల్గా మసాలా రైస్ అనేది రెడీ అయిపోయింది. సో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. సారీ, ఇందులో టొమాటో కూడా యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయాను. సో తమ్ముడికి బ్రేక్ఫాస్ట్
పెట్టేశాను. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాం అనమాట సండే. ఎప్పటి నుంచో ఒక 1 వీక్ నుంచి ఆయనకి స్వీట్ క్రేవింగ్ అనమాట. స్వీట్ ఏదో ఒకటి తినాలి అంటే ఈ మధ్య అసలు బయట నుంచి ఏమీ తెచ్చుకోవట్లేదు, బికాజ్ మ్యాంగో సీజన్ కాబట్టి. ఎప్పుడు ఖాళీగా ఉంటే అంటే మార్నింగ్ స్నాక్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ ఏదో ఒకటి మ్యాంగోసే తింటున్నాము. సో ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట, ఏదో తినాలి అని చెప్పి. సో స్వీట్ తినాలి అని అనిపిస్తుంది అని చెప్పారు. సో అందుకనే సండేనే కదా, వీకెండ్ కదా, మళ్ళీ మార్నింగ్ అలా బయటకు వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చామన్నమాట. అండ్ నేను లాస్ట్ వ్లాగ్స్లో డాడీ నేను వెళ్ళి అంత దూరం వెళ్ళి గోంగూర కోసుకొచ్చామని చెప్పాను కదా, మేబీ అది ఫ్రైడే వెళ్ళినట్టున్నాము. మమ్మీ అది చట్నీ సండే చేశారనమాట. సో చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఫ్రెష్ది కాబట్టి చాలా చాలా ఎక్కువ కనిపించినా కూడా చాలా తక్కువ అలా అయిందనమాట. సో అది మమ్మీ సండే, అంతే సండే కదా, సండే చేశారనమాట గోంగూర పచ్చడి అనేది. సో నిల్వ ఉండేలాగా చేసుకున్నారు, ఎక్కడ వాటర్ అనేది యాడ్ అవ్వకుండా చూసుకునేలాగా చేశారు. సో ఇది నిల్వ కూడా ఉంటుంది. సో ఇది ఎలా చేశారైతే నేనేమి తీయలేదు, మేము బయటకు వెళ్ళామని చెప్పా కదా, అప్పుడు ప్రిపేర్ చేసేసారనమాట. సో వచ్చేసరికి ఇదంతా తాలింపు పెట్టేశారు. అసలు ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. సో గోంగూర పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో మళ్ళీ ఇది సండే అని చెప్పాను. సో నిన్న ప్రాన్స్ వండలేదు కాబట్టి అవి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నామంటే నిన్న ఆవిరి పట్టేసాము. కజిన్స్ వచ్చారన్నాం కదా, సో అవన్నీ వండుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పి జస్ట్ ఓన్లీ ఫిష్ పుల్స్ మాత్రమే చేశారు. సో ఇది ఇక అప్పటికి టైం అయిపోయింది, అప్పటికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. సో అందుకనే ఇది స్కిప్ చేసేసుకున్నాము. అండ్ ఇది అగైన్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ప్రాన్స్ కర్రీ అనేది. సో నేను కూడా ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరన్నా చేసుకునేలాగా చేసి చూపిస్తానమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నేను ఇదివరకు ప్రాన్స్ విత్ పొట్లకాయ కర్రీ చూపించాను, బట్ ఇది నార్మల్ ప్రాన్స్ కర్రీ లాగా అనమాట. సో ఇక్కడ నేను ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత లైక్ గరం మసాలా దినుసులు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసాను. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టొమాటోస్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో బాగా పండితే బెటరు, సో టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అండ్ కొంచెం టొమాటోస్ యాడ్ చేసుకున్న వెంటనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో ఫస్ట్లోనే కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఉంటే బాగుంటుంది అనమాట. లాస్ట్లో కోర్స్ వేస్తాము, బట్ ముందు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మ్యాషీగా అయిపోవాలి. సో ఇలా అంటే మెత్తగా అయిపోవాలన్నమాట. సో మెత్తగా అయిపోయిన తర్వాత స్పైసెస్ లైక్ ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో గరం మసాలా నేను కొంచెమే యాడ్ చేశాను, బికాజ్ మనం ఫస్టే కొంచెం గరం మసాలా దినుసులు యాడ్ చేశాం కదా, సో అందుకని నేను కొంచెమే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం నిన్న కానీ లేదా అప్పటికప్పుడు మనం ఇలా ఆవిరి పట్టుకున్నది ఉంటుంది కదా, పసుపు, ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టుకున్నది ఉంటుంది. బికాజ్ ఏంటంటే ఆ వాసన, ప్రాన్స్ వాసన ఉంటుంది కదా, సో అదంతా కూడా పోతుంది అనమాట అలా చేస్తే. సో అలా చేసిన ప్రాన్స్ని నేను కర్రీలోకి యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా కర్రీలో యాడ్ చేసుకున్న వెంటనే కొంతసేపు ఉంచుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ కొంతమందికి కొంచెం ఫ్రై లాగా ముద్దగా ఉంటే ఇష్టము అనుకుంటే ఇలానే ఉంచేసుకుని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఆరెల్స్ కాదు మనకి గ్రేవీ అంటే ఇష్టము అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో ఆల్రెడీ కుక్ అయిపోయిన ప్రాన్సే కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. సో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ.
సో సండే అయితే మేము ఈ విధంగా అంతా ప్రాన్స్తో ఎంజాయ్ చేసామన్నమాట. సో మనకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గసగసాలు అండ్ కాజు, మనకి జీడిపప్పు ఉంటుంది కదా, సో ఆ రెండింటి పౌడర్ని అనేది నేను యాడ్ చేశాను. సో కావాలి అంటే మీరు అప్పటికప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నా కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని అది కూడా యాడ్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ గ్రేవీ అనేది థిక్ టెక్స్చర్ అండ్ ముద్దగా ఉంటుంది అనమాట గ్రేవీ అనేది. సో ఫైనల్గా మన కర్రీ దగ్గరకు వచ్చేసింది అండ్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటం, అంతే మన ప్రాన్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. సో అంతేనండి, చాలా సింపుల్. అండ్ నా ఈ 2 days కలిపి ఒక చిన్న సింపుల్ బ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఐ నో దీనిలో అన్నీ కూడా రెసిపీసే ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఈ ప్రాన్స్ కర్రీ అండ్ అలాగే ఫిష్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. అండ్ నేను అక్కడ కర్రీ వండొచ్చేసే లోపు ఇక్కడ ఈయన అండ్ టోస్ట్ ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. సో చూసారా, టోస్ట్ అంతా మట్టిలో బురదలో తిరిగేసి వచ్చేసి ఆయన కాళ్ళ దగ్గర పడుకుందనమాట. ఉంటే ఈయన దగ్గర ఉంటుంది, లేదా డాడీ దగ్గర ఉంటుంది. సో వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం దానికి. సో వాళ్ళైతే ఇంకా నిద్రపోతున్నారు. అండ్ ఇక్కడితో నేను బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.